జనసేన పార్టీ ఆధ్వర్యంలో కన్నీటి వీడ్కోలు కార్యక్రమం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, బాబీ, పెంటకోట మోహన్ ఆధ్వర్యంలో బాలాజీ చౌక్ సెంటర్లో కన్నీటి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటకోట మోహన్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు 3 రోజుల పాటు కన్నీరు వీడ్కోలు అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ రోజు సాయంత్రం బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించామన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా 23వ తారీఖు ప్రతిపాడులోని కొవ్వొత్తులతో ర్యాలీ చేసి దాని మీద నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న శంకవరం మండలం పెద్దపూడి గ్రామంలోని దీక్ష చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఏలేశ్వరంలో మానవహారం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి మండలం నుంచి అలాగే నియోజకవర్గం నుంచి కూడా జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి తీవ్రంగా అందరూ కూడా ఖండించాలని, నిరసన తెలియజేయాలని చెప్పేసి దీని మీద మరి దేశం అంతా కూడా, యావత్ దేశం అంతా కూడా ప్రధానమంత్రి గారికి సంఘీభావంగా మీ వెనకాల నిలబడి ఉన్నాం. కోట్లాది మంది మీరు తీసుకునేటటువంటి చర్యలకి మేము అందరూ సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు మా పార్టీ ఈ రకంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి జనసేన నాయకులు అయితే, కార్యకర్తలు అయితే అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి పాల్గొని పిల్లగానే పిలుపునే ఈ మండలంలో అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా జరిపినందుకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాశ్మీర్ మైసూరు ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి ఘటన యావత్ భారతదేశానికి ముందే రగిలిపోయినటువంటి ఘటన. ఈ విషయంలో ఒక కుటుంబమే కాదు, యావత్ భారతదేశం కూడా ఈ విషయంలో చాలా విషాదంలో కూలిపోయిన సందర్భం ఇది. దీనికి స్పందించి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం 3 రోజుల కార్యక్రమం భాగంగా ఈరోజు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ మానవహారంలో వారికి కన్నీటి వీడ్కోలు తెలియజేసి ఉన్నాము. అలాగే మా అందరి యొక్క హృదయం యొక్క శోకాన్ని, అలాగే ఎవరైతే నిస్సహాయంగా మరణించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్నీటి వీడ్కోలు చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఈరోజు ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మనందరం కూడా దేశ భద్రత కోసం, పటిష్టత కోసం మన యొక్క సంఘీభావాన్ని, ఐక్యతని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే మరణించి ఉన్నారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని, ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై భారత్ మాతా కీ, భారత మాతా కీ.